Hello dear aspirants, welcome to ION Institute YouTube channel. So SI Constable notification. అదేవిధంగా వేకెన్సీస్ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్లో చాలా ట్రెండింగ్గా నడుస్తూ ఉంది ఇప్పుడు. సో చాలా మంది పిల్లలు పాపము అసలు నోటిఫికేషన్ అసలు TSLPRB ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా తెలియని వాళ్ళు, PSLPRB ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా తెలియని వాళ్ళు కూడా మొత్తం కూడా ప్రిడిక్షన్ పెడుతుర్రు. ఫస్ట్ అయితే మీకు ఒక విషయం చెప్తున్నాను నేను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వేకెన్సీలు ఎన్ని అనే సబ్జెక్టు వేరు, ఈసారి నోటిఫికేషన్లో ఇవ్వబోయేటువంటి పోస్టులు ఎన్ని అనే సబ్జెక్టు వేరు. ఎందుకంటే వేకెన్సీలు ఎన్ని ఉన్నాయో అన్ని పోస్టులు ఎప్పుడు కూడా నింపరు. కాబట్టి ఈ రెండింటిని మీరు వేరేగా చూడాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే నిన్న కానిస్టేబుల్ అయిన పిల్లలు లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకి నోటికి వచ్చింది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా thumbnail పెట్టేసి ముచ్చట రోజు ఒక వీడియో వదులుతా ఉన్నారు. సో మేము ఎట్లాగంతా ఫ్రీ ఉండం కాబట్టి మీకు రోజు వీడియోలు అట్లా వదలలేకపోతున్నాం. మరి ఇవాళ ఇప్పుడు పేపర్లలో సార్ వస్తుంది కదా సార్, నోటిఫికేషన్ సంబంధించిన అంశాలు పేపర్లో వస్తున్నాయి. మరి అన్ని పేపర్లు నోటిఫికేషన్ సంబంధించిన అంశాలు చెప్తున్నారు. ఈ మంత్ ఎండింగ్ నోటిఫికేషన్ వస్తున్నారు. డెఫినెట్గా నోటిఫికేషన్లు అతి త్వరలో రాబోతున్నాయి. నోటిఫికేషన్ల మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. అయితే ఒక సోర్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లతో కూడా అధికారులు లేదా నాయకులు మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. త్వరలోనే ఆ మీటింగ్ కూడా ఉండబోతుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే మరి SI కానిస్టేబుల్ వేకెన్సీ ఎంత ఉండబోతుంది అనేది మీకు తెలియాలంటే ఒక అఫీషియల్ సోర్స్ ద్వారా తెలిసినటువంటి విషయం ఏంటంటే SI కానిస్టేబుల్ లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యం మీకుందా? అయితే అయాన్ ఇన్స్టిట్యూట్ మీ లక్ష్యాన్ని ఛేదించే సంస్థ. స్వయానా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన డాక్టర్ మహమ్మద్ అన్వర్ 2009 బ్యాచ్ SI టాపర్ ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల్లో మరెక్కడా లేని విధంగా 25 ఎకరాల క్యాంపస్ లో ఇంటెన్సివ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. గత సంవత్సరం రాత పరీక్షల్లో స్టేట్ టాపర్, ఫిజికల్ ఈవెంట్స్ లో స్టేట్ టాపర్ సాధించడమే కాకుండా రాష్ట్రంలోని అత్యధిక ఉద్యోగాలు సాధించిన సంస్థ అయాన్. మా వద్ద సొంతంగా జిమ్, లైబ్రరీ, స్పెషల్ స్టడీ హాల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, డైటరీ మెనూ, మంచి ఫుడ్, అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ క్యాంపస్ నిర్వహించబడింది. 2025 జాబ్ క్యాలెండర్ లో మీకంటూ ఒక ఉద్యోగం ప్రత్యేకంగా మీరు సాధించుకోవాలనుకుంటే వెంటనే మా అయాన్ పోలీస్ అకాడమీలో చేరండి. కొత్త బ్యాచ్లు అడ్మిషన్లు జరుగుతున్నాయి. వివరాల కొరకు సంప్రదించండి 639990 5999 8866 7222. ముఖ్యంగా ఇప్పుడు యాజ్ ఆఫ్ ఏప్రిల్ 2025 మనకు ఉన్నటువంటి వేకెన్సీ ఎంత అనంటే 19,725 వేకెన్సీస్ అక్రాస్ వేరియస్ పొజిషన్స్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. దాంట్లో కానిస్టేబుల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనంటే కానిస్టేబుల్ వేకెన్సీస్ 19,000 చేంజ్ కానిస్టేబుల్ వేకెన్సీసే ఉన్నాయి. మరి SI వేకెన్సీ వచ్చేసి యావరేజ్గా 500 నుంచి 700 పోస్టులు SI వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఇచ్చేస్తారా సార్ అంటే ఇవన్నీ నోటిఫికేషన్లు వెంటనే ఇవన్నీ పోస్టులు నోటిఫికేషన్లు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఈసారి ఒక నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఒకసారి వచ్చే వరకు కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వాలని అనుకుంటే, ఎలక్షన్ ముందు కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటే మాత్రం దీన్ని బ్రేక్ డౌన్ చేసి ఇచ్చే అవకాశం ఉంది. అయితే SIకి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నాకు ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం మీకు చెప్పే విషయం ఏంటంటే నేను యావరేజ్గా అన్ని కలిపి మీకు SI కానిస్టేబుల్ పోస్టులు కలిపి 10,000 నుంచి 11,000 నోటిఫికేషన్లు వస్తే దట్ విల్ బి ద సాటిస్ఫాక్టరీ నోటిఫికేషన్ అని మనం అనుకోవచ్చు. సో అంతే వచ్చే అవకాశం కూడా ఉంది, అంతే వస్తుందని కూడా నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. మరి దీంట్లో బ్రేక్ డౌన్ ఏంటి సార్ అంటే దీంట్లో కానిస్టేబుల్ సంబంధించినవి దాదాపుగా 90% ఉంటాయి. 500 యావరేజ్గా ప్లస్ ఆర్ మైనస్ 50 నుంచి 100 ప్లస్ ఆర్ మైనస్ 50 నుంచి 100 ఉండొచ్చు. యావరేజ్గా 500 అని మనం అనుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్టులు ఆల్ కేటగిరీ కలుపుకొని ఒక 10,000 పోస్టులు అని మనం అనుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ హెచ్చు తగ్గులు ఉంటే ఒక 50-100 హెచ్చు తగ్గులు ఉండవచ్చు. ఇది జెన్యూన్ రిపోర్ట్. ఇదే రిపోర్ట్ ఒక ఆర్టికల్ కూడా రీసెంట్ ఆర్టికల్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. అఫీషియల్ స్టేట్మెంట్ని వాళ్ళు సిగ్నిఫికెంట్గా తీసుకొని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఇదే విషయాలు ఇంతకు ముందు కూడా మనం చూసాం. కాబట్టి యావరేజ్గా 20,000 వేకెన్సీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. 10,000 ప్లస్ ఆర్ మైనస్ 50 నుంచి 100 ఈసారి నోటిఫికేషన్లో వాళ్ళు ఇవ్వబోతున్నారు. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే సిలబస్ మరి మారే అవకాశం ఉందా లేదా అని కూడా మీకు డౌట్ ఉంది. సిలబస్లో ఎలాంటి మార్పు చేర్పులు వాళ్ళు చేయదలుచుకోలేదు, చేయరు కూడా. ఒక దగ్గర మాత్రమే మార్పు చేర్పులు మనం చూడవచ్చు. ఎక్కడ అనేది మీరు కూడా గెస్ చేయవచ్చు.
తెలంగాణ మూమెంట్ అనేది మార్చాలి, అకాడమికల్లీ కూడా తెలంగాణ మూమెంట్లో ట్రాన్స్పరెన్సీ లేకుండా ఎవరికి తోచింది వాళ్ళు రాసుకున్నారు అనే యోచనలో ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి మాత్రము మొత్తం సిలబస్ సేమ్, తెలంగాణ హిస్టరీని కూడా ఎవరు మార్చలేరు, తెలంగాణ మూమెంట్ మాత్రమే ఏదైనా కొంత మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అఫీషియల్ గా దాని మీద కూడా ఎలాంటి స్టేట్మెంట్ ఇంకా రాలేదు. అయితే మరి ఈవెంట్స్ మార్చారా సార్ అని అంటే ఈవెంట్స్ గురించి డిస్కషన్ కూడా అఫీషియల్ గా ఎక్కడ కూడా రాలేదు, లోపల కూడా ఎక్కడ జరగలేదు నాకు తెలుస్తుంది. ఈవెంట్స్ గురించి మీరు టెన్షన్ పెట్టుకోకండి. చూడండి, ఇదే ఉంటే గుడ్, మారిస్తే వెల్ అండ్ గుడ్. ఎందుకంటే 5 ఈవెంట్స్ ఉంటే ఒక్కొక్క ఈవెంట్ కి 20 మార్కులు చొప్పున 100 మార్కులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. 3 ఈవెంట్లు ఉంటే ఒకటే ఈవెంట్ కి 100 మార్కులు పెట్టేసి మిగతా 2 ఈవెంట్లను కేవలం క్వాలిఫై పెట్టేశారు. దానివల్ల కూడా నిజానికి చాలా మంది ఆస్పిరెంట్స్ నష్టపోయారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పా, కానీ చాలా మంది సార్ 5 ఈవెంట్ల కంటే 3 ఈవెంట్లు బెస్ట్ చేస్తారని అనుకున్నారు. కానీ అలా ఏమీ కూడా ఉండదు. ఇప్పుడు షార్ట్ పుట్ లో ఏదైతే ఉందో చాలా మంది మాక్సిమం వేయగలుగుతారు. ప్రాక్టీస్ లేకుండా కూడా ఒక్కసారికే త్రో చేయవచ్చు, కొంచెం టెక్నిక్ నేర్చుకుంటే అయిపోతుంది. కొంచెం బలం ఉన్న వాళ్ళు, కొంచెం గట్టిగా ఉన్న వాళ్ళు వేసేస్తారు. అక్కడ ఈవెంట్లు మెరిట్ అనే మార్గం కలిసే అవకాశం ఉంటుంది. కానీ 1600 మీటర్స్ ఒకటే మెరిట్ పెట్టడం వల్ల కేవలం ప్రొఫెషనల్ గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మాత్రమే దాంట్లో మార్కులు సాధించగలుగుతారు. 5 ఈవెంట్లు ఉంటే ఒక దాంట్లో మిస్ అయినా అంటే కార్డియోవాస్కులరీ ఎరోబిక్ వాళ్ళకు లేకపోయినా కూడా స్ట్రెంత్ ఉంటే వాళ్ళు షార్ట్ పుట్ కావచ్చు, వేరే ఈవెంట్స్ కావచ్చు, వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే నా ఒపీనియన్ ప్రకారం మాత్రం ఇది ఉన్నా ఇబ్బంది లేదు, మారితే వెల్ అండ్ గుడ్, మారకపోతే గుడ్. కాబట్టి దాని గురించి టెన్షన్ అవసరం లేదు. మరి టెన్షన్ దేని గురించి తీసుకోవాలి సార్ అని అంటే మీరు టెన్షన్ తీసుకోవాల్సింది ఇమ్మీడియట్ గా మీరు ఇంకా ఫిజికల్ ట్రైనింగ్ స్టార్ట్ చేయలేదు, దానికి మీరు టెన్షన్ తీసుకోవాలి. టెన్షన్ తీసుకోవాల్సింది మీరు దేనికోసం అంటే ఇమ్మీడియట్ గా మీరు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అనే దానికి మీరు టెన్షన్ తీసుకోవాలి. ఇంకో టెన్షన్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఫ్రాడ్ చేస్తున్నారు మిమ్మల్ని. ఏంటి, మా దగ్గర 3000 మందికి కానిస్టేబుల్ జాబ్ వచ్చిందని ఒకడు పెట్టుకుంటాడు, ఒకడేమో 5000 మందికి జాబ్ వచ్చింది ఒకడు పెట్టుకుంటాడు, ఒకరేమో 1500 మందికి జాబ్ వచ్చిందని పెట్టుకుంటారు, ఒకరేమో ఎస్ఐ 150 మందికి వచ్చిందని పెట్టుకుంటారు, ఇంకొకరు 120 అని పెట్టుకుంటారు బోర్డులలో, ఈ అడ్వర్టైజ్మెంట్లలో. ఇలా చూసుకుంటూ పోతే మన రోడ్డు మీద ఉన్న బోర్డులు మొత్తం లెక్క పెడితే లాస్ట్ టైం నోటిఫికేషన్ లో ఎస్ఐ పోస్టులు 2000 ఉన్నా కూడా సరిపో అలా పెట్టుకున్నారు. కాబట్టి అవన్నీ కూడా ఫేక్ అడ్వర్టైజ్మెంట్ చూడకుండా ప్రెసెంట్ ప్రిపరేషన్ కి సంబంధించిన అంశాలు మీరు ఆలోచించాలి. ఇమ్మీడియట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మీరు మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా, మీ చదువుతో మీరు ఎంత దూరం అయినా, చదువుకొని మీరు ఎంత రోజులైనా కూడా మీరు ఒకవేళ కనుక కానిస్టేబుల్ వాళ్ళు 32 నుంచి 34 ఏజ్ 34 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఈసారి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. ఎస్ఐ 37కు లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఈసారి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ జోన్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈసారి జాబ్ కొట్టాలంటే ఇమీడియట్ గా యూనిఫామ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వ్యవస్థలకు సంబంధించినటువంటి వాళ్ళని మీరు ఇప్పుడు నేనున్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఐగా కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించా. నాకు తెలుసు ఒక నార్మల్ స్టూడెంట్ కూడా ఎలా ఉద్యోగం సాధించగలుగుతారో నాకు తెలుసు. కాబట్టి మీరు మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ మీరు ఎక్కడి నుంచి ఉన్నా, మీరు ఏ క్యాస్ట్ అయినా, మీరు ఏ డిస్ట్రిక్ట్ అయినా కానీ 100% ఈసారి మీరు జాబ్ సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి స్ట్రాటజీతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో ఈవెంట్స్ మార్కులు అనేది దాదాపుగా లాస్ట్ టైం 10 లక్షల మంది అప్లై చేస్తే మెయిన్స్ రాసిన వాళ్ళు కేవలము 15 నుంచి 20% మాత్రమే. మిగతా 80% మొత్తం కూడా ఈవెంట్స్ దగ్గర ఈవెంట్స్ వరకే మొత్తం కూడా కట్ అయిపోయారు. కాబట్టి ఈవెంట్స్ లో కనుక మంచి మార్కులు వస్తే 100% మీరు జాబ్ సాధించే కేటగిరీలో మీరు ఉంటారు. కేవలం 200కు 100 మార్కులు వచ్చినా కూడా ఈవెంట్స్ లో మీరు జాబ్ వస్తుంది. కాబట్టి లాస్ట్ టైం 2023లో అటు ఈవెంట్స్ లో హైయెస్ట్ మార్క్స్ మనకే వచ్చాయి, ఇటు రిటర్న్ లో కూడా 145 మార్క్స్ అవుట్ ఆఫ్ 200 మన వ్యవస్థలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి వచ్చాయి. అత్యధిక ఉద్యోగాలు మనం సాధించాం, కానీ వాళ్ళలాగా అబద్ధాలను మేము పెట్టుకోలేదు. రిజిస్టర్ నంబర్తో సహా నేను మార్కులు అనేది పెట్టడం జరిగింది. మేము బయట వాళ్ళకి ఎవరికి కూడా ఎగ్జామ్లు పెట్టలేదు. చాలా మంది ఎగ్జామ్స్ పెట్టి ఆ లాస్ట్ మూమెంట్ లో మెయిన్స్ టైంలో ఫ్రీగా ఎగ్జామ్స్ అని పెట్టి ఫ్రాడ్ ను తెరలేపారు. ఫ్రీ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళ ఎగ్జామ్స్ రావాలంటే హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి, ఫోటోలు ఇవ్వాలి. వాళ్ళ ఆ హాల్ టికెట్ నెంబర్ తీసుకొని వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ సంబంధం లేకుండా ఎవరైతే ఫ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎట్లాగో చలో రాద్దామని చెప్పి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా నెంబర్ తీసుకొని కొన్ని ఆ విధంగా వాళ్ళు మాకు ఈ ఉద్యోగాలు వచ్చినాయని చెప్పుకుంటారు. అవన్నీ కూడా అబద్ధాలు. వాళ్ళ దగ్గర చదువుకొని వాళ్ళ దగ్గర ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు తిప్పి కొడితే 100-200 కూడా ఉండరు, 100 లోపు కూడా ఉండరు కావచ్చు, 20-30 ఉండరు కూడా నాకు తెలియదు. సరే, మొత్తానికైతే ఇప్పుడు జరిగేదాన్ని మీరు నమ్మండి, జరిగేదాన్ని చూడండి. ఫిజికల్ ట్రైనింగ్, రిటర్న్ క్లాసెస్, ఎవ్రీడే ఎగ్జామ్స్, వీక్లీ ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా మీరు ఎక్కడ బాగా చెప్తున్నారో చూడండి. అయాన్ ఇన్స్టిట్యూట్ లో చేరితే మాత్రం ఒక్క పోస్ట్ మాత్రం 100% నీకు నేను కొట్టిస్తా.
నా మీద నమ్మకంతో నా ఎక్స్పీరియన్సెస్, నా అచీవ్మెంట్స్ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మన ఎవరికి లేవు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక ఉద్యోగం సాధించినటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఉద్యోగం సాధించేలాగా ఖచ్చితంగా మెంటర్షిప్ ఇవ్వవచ్చు. కాబట్టి అవి నా దగ్గర ఉన్నాయి. ఫ్యాకల్టీ పరంగా చూసుకుంటే గ్రూప్ 1 సివిల్స్ ఫ్యాకల్టీ నా దగ్గర ఉన్నారు. అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి సిజిఎల్ బ్యాంకింగ్ సంబంధించిన ఫ్యాకల్టీ నా దగ్గర ఉన్నారు. టాప్ లెవెల్ స్ట్రాటజీ మేము ఇస్తున్నాం. వరంగల్లో రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంది. ఆ రెసిడెన్షియల్ క్యాంపస్ కూడా అడ్మిషన్ నడుస్తూ ఉన్నాయి. మండే నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్లో రానున్న ఏప్రిల్ 20 తారీఖున డెమో పెట్టినాం. 21కి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ వచ్చే నంబర్లకు కాల్ చేయండి, ఆ వివరాలు తెలుసుకోండి. డెఫినెట్గా సండే రోజు నన్ను వచ్చి కలవండి. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. జై హింద్, జై భారత్.